హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ రోజుల్లో బద్రీలోని పవన్ కళ్యాణ్ హీరోయిజం ని చూసి యూత్ ఆడియన్స్ మెంటలెక్కిపోయారు. వాళ్లకు ఆ హీరోయిజం చాలా కొత్తగా అనిపించింది. అటు తర్వాత సినిమాకు తన టేకింగ్ స్కిల్స్, డైలాగ్ రైటింగ్ పదును పెంచుకుంటూ ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మన టాలీవుడ్ ఆడియన్స్ కి అందించారు. ఇక ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం చూసేందుకు బాగానే అనిపిస్తాయి. కానీ ఎందుకో ఈ మధ్య ఆయన పూర్తిగా ట్రాక్ తప్పారు. ఒకప్పుడు మనం చూసిన పూరి జగన్నాథేనా లైక్ డబుల్ స్మార్ట్ వంటి దారుణమైన సినిమాలు తీసింది అని ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే డబుల్ స్మార్ట్ దెబ్బకు పూరి జగన్నాథ్ ఇక దర్శకత్వం మానేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కినేని నాగార్జునతో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, రీసెంట్ గానే ఆయన తమిళ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతిని కలిసి ఒక స్టోరీని వినిపించారని, అది ఆయనకు చాలా బాగా నచ్చిందని, వెంటనే ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు టైటిల్ బెగ్గర్ అట, అంటే బిచ్చగాడు అని అర్థం. పూరి జగన్నాథ్ సినిమాని ఇప్పుడు సీరియస్ గా పట్టించుకునే ఆడియన్స్ లేరు. కానీ విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఒక విశేషం ఉన్నట్టే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి అంత తేలికగా ఒక సినిమాని అంగీకరించి చాలా సెలెక్టివ్ గా తన స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకుంటారు. అలాంటి వ్యక్తి పూరి స్క్రిప్ట్ ని ఓకే చేశారంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్. ఇక పూరి జగన్నాథ్ కి చాలా ప్రెస్టీజియస్ అని చెప్పాలి. ఈ సినిమా హిట్ కాకుంటే మాత్రం ఇక ఆయనతో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో హీరోయిన్లు కూడా ఇక పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయడం కష్టమనే చెప్పాలి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.